జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరావాదం 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వవాదం 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి గురువు యోగిస్తున్నారు, 6వ స్థానంలో కేతు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, సూర్యుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాల వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, శివుడిని ఆరాధించండి, శివుడికి అభిషేకం లాంటివి చేయించండి, మంచి ఫలితాలు చూస్తారు. శుక్రవారం, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, సోమవారం, మంగళవారం రోజుల్లో వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకుండా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. మీన రాశి వారికి కుటుంబ పరంగా, ధనపరంగా సమస్యలు అయితే ఉంటాయి. ధనం అనేది వృధాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. 12వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి వృధా ఖర్చులు ఉంటాయి. జాగ్రత్తగా అయితే ఉండండి. లవర్స్ కి బ్యాడ్ టైం, గుడ్ టైం నడుస్తుంది. పంచమంలో గురువు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. మీ లవర్కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా భంగాలు, ఆరోగ్యపరంగా సమస్యలు, శత్రువుల పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏలినాటి శని ఉన్నది, 7వ స్థానం మీద దృష్టి ఉన్నది. 7వ శుక్రుడు నీచంలో ఉన్నారు. కుజుడు యొక్క దృష్టి శుక్రుడి మీద, శని యొక్క దృష్టి శుక్రుడి మీద పట్టడం మూలంగా ఇబ్బందులు అవుతాయి ఉంటాయి. జాగ్రత్తగా ఉంది. మ్యారేజ్ పరంగా మనం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటది. కెరియర్ పరంగా దశమాధిపతి అయిన గురువు 5వ భావంలో ఉండి బలంగా ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. చాలా పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా మాత్రం చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీనరాశి వారికి శని హోమం ఒకటి చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.